వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు వీడియో ఏంటంటే నేను పప్పుచారు చేయబోతున్నాను అండ్ మా చెల్ల కూడా హెల్ప్ చేస్తే యాక్టింగ్ చేస్తుంది, బట్ ఏం చేయలేదు, అంతా నేను చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి మరి చేస్తాను. నువ్వు ఎంత ఆశ్చర్య కూడా నేనే చేస్తాను, ఎందుకంటే మా చెల్లి పడుకొని ఉంది మార్నింగ్ నుంచి. యాక్చువల్గా వీడియో ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి అన్ని కట్ చేసుకొని మీకోసం మీకు చూపిద్దామని చెప్పేసి నేను ట్రై చేసి మరి మీకు చూపించాను. అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చింది. నువ్వు ఎంత యాక్టింగ్ చేసి నేనే చేసాను. మధ్యలో మా చెల్లె ఎలా యాక్టింగ్ చేస్తుందంటే కలపడం అవి చేసి ఏదో పంతులు కనుక మంత్రులు కనుక మమ్మ అనుకుంటున్నాను, నేను చేసాక మమ్మ అనుకుంది, అంతేనే కదా. మాట్లాడరా, ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నాం మాట్లాడడానికి. సరే మాట్లాడు. అన్ని వెజిటబుల్స్ కట్ చేస్తాను, చేయడం మాత్రం పని చేస్తాను. ఇది నిజం. సరే ఓకే గైస్, లెట్స్ గో అండ్ సీ. రిడిక్యులస్ థింగ్స్ అంతే ఫ్రెండ్స్, ఎక్కడ పడితే అక్కడ సామాన్ ఉంటాయి. ఈరోజు నేను చిట్టి కలిపి ఏం చేయబోతున్నామా, పప్చారు చేయబోతున్నాం. ఇవో ములక్కాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఆనక్కాయ, క్యారెట్ అండ్ టమాటాలు కూడా. ఇప్పుడు నేనే కట్ చేసిన, పొద్దున 5 గంటలకు లేచి కట్ చేసిన. నేను తప్పించి పని ఇంట్లో వర్క్ చేయరు, కానీ ఏం చేస్తాం, మా చెల్లి ఉంది కానీ చెప్పుకోవడానికి ఆడపిల్ల, కానీ నేనే మొత్తం పని చేస్తాను ఇంట్లో. ఇంటికి యజమానులతో మా చెల్లెనే. యాక్చువల్గా ఇందాక నేను వీడియో తీసుకోవడం నేను కనపడలేదు కదా, కట్ చేసింది నేనే. చిట్టి ఎందుకు వీడియో కోసం మాట్లాడుతున్నాను నేను చెప్పురా, ఆగండి నీకోసం. నీ సరే మా చెల్లి బాధపడుతుంది కాబట్టి ఆమెనే కట్ చేసి చెప్తున్నా. సరే మా చెల్లి కట్ చేసి ఆగండి గైస్, ఆగండి. యాక్చువల్గా మార్నింగ్ లేచి అవన్నీ కట్ చేసి పెట్టా. ఇప్పుడు వీడియో ఆగంగానే ఈమె కట్ చేసి చెప్తుంది. సరే నాన్న ఎవరు చేసి చెప్పే, ఆగండి గైస్. మా నాన్న కనబడదు కానీ వాయిస్ వినిపిస్తుంది. చిట్టి చేసింది, చిట్టే చేసింది. సరే వాడికి సరే వాడు కట్ చేసింది కదా, వాడికి తెలియాలి కదా మరి అవి ఏంటో. మళ్ళీ అది కూడా అడుగుతున్నాడు, ఇది ఏంటి ఆనకాయ అదా ఇదా. ఆనకాయ ఒకటి మర్చిపోయినావా? సో ఏం వేసుకున్నాం చెప్పు. నూనె, మిరపకాయలు. చూసి చెప్తున్నాడు తప్ప వాడు చేయలేదు. ఏమో ఫస్ట్ గ్యాస్ బంద్ చేసుకున్నాడు, బంద్ చేసిన తల్లి. గ్యాస్ ఆఫ్ చేసి వంట పడుతుంది. ఇదేనా ఇది మరి దీని ఎప్పుడైనా వంటింట్లోకి వస్తుంది. అసలు ఊరా చెట్టి నేను కాదు, ఊరు కావుతున్నాయేమో. ఆల్రెడీ మనము ఆయిల్ వేసుకున్నాం అండ్ మిరపకాయలు వేసుకున్నాం. చిటపట అంటారు. చిటపట అన్నాక ఏం చేయాలేమో, ఆవాలండి మరి వేసుకోవాలి. చిటపట అన్నదాకా ఆగాలి ఫ్రెండ్స్. నల్లగా కావాలంట. గంచేది సరే గంటే, మేము ఊరిలో ఇట్లా అంటాం. నేమో చిటపట కావడం ఒకసారి. చిటపట ఆవాలు వేస్తున్నా. ఒక స్పూన్ అలా సోంపై జీలకర్ర అండ్ నెక్స్ట్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్. చెఫ్లాగా వేయాలి, మీద పడుతున్నా. అందుకనే అప్పుడు వంటకాలు రావాలి కానీ మా చిల్లర రాదు. నేను ఎట్లా వస్తాను, చిలుతులు కలపాకేనా? వేసినా నెక్స్ట్ ఆనియన్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు ఆనియన్ వేసుకున్నాము అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం. వేస్తున్నా దోస్తులు. ఉల్లిగడ్డ కొంచెం కలర్ వచ్చినాక ఉల్లిగడ్డ కలర్ వచ్చిన వరకు అంటే దాన్ని మనం వేయించుకోవాలి. ఇది వీడియో చేస్తున్నారా, వీడియోని కలర్ కావద్దా? చిల్లుతుందా మీద? నేను ఎక్కువ వేయడం తక్కువ వేయడం ఎక్కడ పోతాను. వీడియో నువ్వు రావచ్చు అంటే మొత్తం నేను వేసిన చెప్పుకుంటావా? కలర్ వచ్చినాయి. క్యారెట్ వేసుకుంటాం ఫ్రెండ్స్.
అన్నీ మీరు తింటున్నాయి. ఎల్లిపాయలు వేస్తున్నా ఇదే పెంచి తంచుకొని వేసేయాలి. కలుపుకున్నా అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక చాలుగా. ఈ ఇంగ్లీష్లో ఏమంటారు కమెంట్ చేయండి. డ్రమ్ స్టిక్స్ ఇట్లా అలా ఇలా మెరుపుతిగా రా వచ్చి వెళ్ళమ్మా అన్నట్టు వస్తున్నా నేను. ఇప్పుడు ఏం వేసుకుంటున్నావు? 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అంటే టేబుల్ మీద తీస్తారా అన్న స్పూన్? ఏమరా టీవీలో చెప్తారు అందుకని చెప్తాను, నాకు తెలియదు. 1 స్పూన్ చాలుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారము 1 టేబుల్ స్పూన్స్కి ఎక్కువ వేసుకోవాలి. అంటే సెల్ఫ్ నుంచి తెచ్చావు కదా టేబుల్ స్పూన్ అంటావు. ఏమో నాన్న అది చెప్పింది. సెల్ఫ్ స్పూన్ అన్న బాగుంటుంది. సెల్ఫ్ స్పూన్ సెల్ఫ్ స్పూన్ చాలా ఎక్కువైతే మన తెలుసు. అండ్ కాసేపు అయినాక కలుపుకోండి, చూసుకోండి ఇలా రావాలి. టమాటా వేసుకుంటున్నా, నేనే కట్ చేసిన ఇవన్నీ పొద్దున్న లేచి. ఎందుకురా లేచిద్ది దోస్తులు ఇట్లా వేసుకోవాలి వంట. కలిపి పెట్టేసుకోండి గైస్. ఇంకా మూత పెట్టి కొంచెం వదిలేసేయండి. పప్పుచారా కూర అనేది? పప్పుచారే కూర ఏముంది, పప్పు ఏది అవుతుంది కొంచెం టైం పడుతుంది. ఫ్రెండ్స్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది ఉడికిందో చూసుకోవచ్చు. కలపెట్టుకోవాలి ఒకసారి, కలుపుకోవాలి. ఓకే అది కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఇది మార్నింగ్ లేచి ఉడకబెట్టుకున్నా. ఎన్ని గంటలకు లేచి ఉడకబెట్టుకున్నా? కలుపుతున్నది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఉడకబెట్టుకున్నా పప్పుని. ఏం పప్పు ఇది? ఉడకబెట్టుకున్నప్పుడు పప్పు ఏం తెలియదు. అదే కందిపప్పు, కానీ మీకు తెలుసా అని మీకు అడుగుతున్నా. ఏ కప్పు మీకు తెలుసా అని. సరిపెట్టిగా పొయ్యానా ఈరోజు వస్తావా? కొన్ని వాటర్ పోసి ఇదే కొన్ని పోదాం అట్లా మిగిలిపోతే నీళ్ళు పోసుకో ఇట్లా ఉట్టు వాటర్. అండ్ దీని తర్వాతకి పప్పు వేసుకున్న తర్వాతకి చింతపండు పులుసు పోసుకోవాలి. ఆవిడ మార్నింగ్ లేచి చేసుకున్నా. ఈ మా చెల్లంతా అయిపోయి కలుపుతాయి ఆవేసి చెప్తారు. పంతులంగా మధ్యలో మా చెల్ల మమ్మ అన్నట్టు నేను చేసినాక మమ్మ అంటవచ్చు. సూపర్ సూపర్. ఉప్పు లేదు. ఏమైంది? ఉప్పు మంచిగా ఉంది. ఉప్పు లేదన్నావు కదా? ఉప్పు లేదు, మొత్తం నూరు ఊడిస్తున్నాయి కదా. అదే అది కట్ చేసి వీడియోలో. ఇటు టేస్ట్ ఎట్లుందో చెప్పు. నేనే చేసుకో, నేనే తింటే బాగుండదు కాబట్టి నేను టేస్ట్ చెప్పంటున్నా. చెప్పెట్లు టేస్ట్. కాలుతుంది ఫస్ట్. నిజంగా బాగుంది. దీంతో పాటు పాపడాలు ఉంటే బాగుండు. యా మరి ఇంత మంచోడు ఎట్లయితున్నాను. నైస్ పాపడాలు. దానికి మామిడికాయ పచ్చడి ఇంకా బాగుంటుంది. నైస్. ఎందుకు ఇంత బాగుంది కదా? వెజిటేబుల్స్ నేను కట్ చేసా కాబట్టి. అంటే ఇప్పుడు నువ్వు వెజిటేబుల్ కట్ చేసేందుకే బాగుందంటావు. యా యా యా. చూసారా ఫ్రెండ్స్, ఇంత కష్టపడి చేసింది పోయింది. నేను మార్నింగ్ 5 o'clock చేసిపోయింది. ఈమె కూరగాయలు కట్ చేసేకి టేస్ట్ బాగుందంట. దీన్నే దోపిడీ అంటారు, చెల్లెల దోపిడీ.